అపరిశుభ్రతతో కూడిన చేతుల వల్ల అనేక రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, చేతుల పరిశుభ్రతను అలవాటుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని జాతీయ హరితదళ పాఠశాల సమన్వయకర్త బార్ల మల్లేశం విద్యార్థులు సూచించారు. అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని మీర్జాపూర్ ఉన్నత పాఠశాల ఎత్ క్లబ్ ఆధ్వర్యంలో చేతుల పరిశుభ్రత ఆవశ్యకత అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ల మల్లేశం మాట్లాడుతూ, భోజనానికి ముందు మరియు చేతితో తాకే ప్రతి పని అనంతరం మల విసర్జన తర్వాత విధిగా చేతులు తప్పక సబ్బుతో శుభ్రం చేసుకోవాలని అన్నారు. నిత్యం వివిధ రకాల పనులను చేతులతో చేస్తామని, అనేక పదార్థాలను వస్తువులను తాకడం జరుగుతుందని, చేతుల ద్వారా సూక్ష్మజీవులు శరీరాన్ని చేరి వ్యాధులు కలిగిస్తాయని అన్నారు. సుమారు 200కు పైగా వ్యాధులు సూక్ష్మజీవుల వల్ల వస్తున్నాయని తెలిపారు. మనిషి ఆరోగ్యం పరిశుభ్రతపైనే ఆధారపడి ఉందని, శుభ్రమైన చేతులే అంటువ్యాధులను అరికట్టగలవని అన్నారు. చేతులను ప్రతిరోజు కనీసం 2 సార్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని పేర్కొంటూ, చేతులు కడుక్కునే విధానంపై విద్యార్థులకు 7 రకాల పద్ధతులపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు. అందరూ అక్కడ